మీరు అంటున్నారు నా సుఖము, నా రిలాక్సేషన్, నేను ఇది చూస్తే నేను రిలాక్స్ అవుతా అంటూ అది పాపంలోకి మిమ్మల్ని నడిపిస్తుంది. ఒక్కటే రీల్ కదా, ఒక్కటే కదా అనుకుంటూ మీరు పాపంలోకి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త, అది మిమ్మల్ని పాపంలో పడేస్తుంది. తీసి ఇసరగొట్టండి, పగలగొట్టండి. అది పాపంలో నడిపిస్తుందా? అటువంటి వ్యక్తి మిమ్మల్ని పాపంలో నడిపిస్తుంది. ఐ డు నాట్ వాంట్ టు హ్యావ్ ఎనీ మోర్ రిలేషన్షిప్ విత్ యూ అని ధైర్యంగా చెప్పండి. వాట్ ఈస్ స్టాపింగ్ యూ? ఇస్ దట్ పర్సన్ మోర్ ఇంపార్టెంట్ దెన్ గాడ్? ఇస్ దట్ రిలేషన్షిప్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద రిలేషన్షిప్ యూ హ్యావ్ విత్ గాడ్? ఎంతసేపు వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారు అని చెప్తూ దేవుడు ఎంత బాధపడినా పర్వాలేదు కదా మనకి. దేవుడిని హృదయం ఎంత గాయపరిచినా పర్వాలేదు కదా. ఇప్పుడు గాయపరచండి, ఇప్పుడు బాధ పెట్టండి, కానీ ఒక రోజు వస్తుంది, తీర్పు దినం వస్తుంది. ఆ తీర్పు దినం రోజు నేను నిన్ను ఎరుగను పో అని చెప్పినప్పుడు అప్పుడు గ్రొమ్ములు బాదుకొని ఏడ్చిన ఎటువంటి లాభం ఉండదు. దోషినయున్నాను,